ఈరోజు మనం ఒక మంచి నీతి కథ చెప్పుకుందాం. దేవాపురం అనే గ్రామంలో సీనయ్య తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతని కుమారుడు అజయ్ చాలా బద్ధకస్తుడు. ఏ పని చెప్పినా అసలు చేయడు. ఎలాగైనా కొడుకు ప్రవర్తన మార్చాలనుకున్నాడు సీనయ్య. దాంతో విషయమంతా వాళ్ళ టీచర్కు చెప్పాడు. అప్పుడు ఆయన అజయ్ని తీసుకొని సాయంత్రం పార్కుకి వెళ్ళారు. కాసేపు ఆడుకున్న తర్వాత అజయ్ను దగ్గరికి పిలిచి ఓ పిచ్చి మొక్కను చూపించి ఒక్కసారి ఆ మొక్కను తీసుకురా అన్నారు. వెంటనే వెళ్ళి వేర్లతో సహా మొక్కను తీసుకొచ్చాడు అజయ్. కొంత దూరం నడిచాక ఇంకాస్త పెద్ద మొక్కను చూపించి దాన్ని తీసుకురమ్మన్నారు టీచర్. ముందులాగే వెళ్ళి ఆ మొక్కను కదిలించడానికి ప్రయత్నించాడు. కానీ భూమిలో గట్టిగా నాటుకుపోవడంతో దాన్ని జాగ్రత్తగా పీకడానికి సమయం పట్టింది. మరి కాస్త దూరం వెళ్ళాక మరో చెట్టుని చూపించి అది తీసుకురమ్మన్నారు. కానీ ఎంత ప్రయత్నించినా తన వల్ల కాలేదు. వెంటనే టీచర్ దగ్గరికి వచ్చి అది చాలా బలంగా నాటుకుంది మాస్టారు, ఎంత ప్రయత్నించినా రావటం లేదు అన్నారు అజయ్. చూడు చిన్న, నేను విషయం చెబుతా విను. ఈ చెట్లన్నీ మనకు ఉండే చెడు అలవాట్లు, ఆలస్యంగా నిద్రపోవడం, పెద్దవాళ్లకు ఎదురు చెప్పడం, అబద్ధాలు ఆడడం, పనులు నిర్లక్ష్యం చేయడం అలాంటివి అనుకో. అవి చిన్నగా ప్రారంభ దశలో ఉన్నప్పుడే దూరం చేసుకోవడం చాలా సులభం. లేదంటే రోజులు పెరుగుతున్న కొద్దీ అవి బలంగా ఇందాకటి చివరి చెట్టులా నాటుకుంటాయి. నువ్వు ముందు పీకేసిన చిన్న మొక్కల్లా వేర్లతో సహా తీసేయడం సాధ్యం కాదు. వాటికి అలవాటు పడే క్రమంలోనే తగ్గించుకోవడం మనకే మంచిది. అర్థమైందా అన్నారు టీచర్. అప్పుడు అజయ్ అలాగే మాస్టారు, ఇక నుంచి మీరు చెప్పినట్టుగానే నేను నడుచుకుంటాను అన్నాడు అజయ్. ఇందులో నీతి ఏంటంటే మన అలవాట్లు కూడా చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే వాటిని తీసేయాలి. లేదంటే మన చెడు అలవాట్లు ఇంకెక్కువైనాయి అనుకో, వాటిని మార్చడం